90స్లో తెలుగు ఫిలిమ్స్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ గురించి చెప్తారా? క్షణక్షణం 1991లో వచ్చింది. ఈ రాము శివ తెలుగు హిందీలో తీశాక థర్డ్ సినిమా టెక్నికల్లీ. లేకపోతే తెలుగు సినిమాల్లో వచ్చిన ఫస్ట్ రోడ్ మూవీ. అంటే ఫస్ట్ రీల్ నుంచే పరుగో పరుగు ఉంటుందన్నమాట. చేజే ఉంటుంది. హీరోయిన్ హీరో వెనకాల దొంగలు, పోలీసులు దొంగల వెనకాల ఇట్లా రౌండ్ అబౌట్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో మేజర్గా ఏంటంటే శ్రీదేవి అంటే రామ్ గోపాల్ వర్మకి పిచ్చి అభిమానం. సో ఆమె కోసం ఈ పాత్ర అది సృష్టించాడు. చాలా వెయిట్ ఉన్న పాత్ర. వెంకటేష్ కూడా ఇక్కడ క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం అండ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్. ఆయన కూడా ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. కామెడీ బ్రహ్మాండంగా చేశాడు. ఈ రోల్ ఒప్పుకోవడం చాలా కష్టం. ఓకే. దెన్ దీనికి తోడు సాంగ్స్ ఫర్ అమేజింగ్. అండ్ ఇళయరాజా ఎప్పుడైతే రూల్ చేస్తున్నాడో ఇండస్ట్రీలో, ఆ టైంలో కీరవాణిని నేను పిక్ చేసుకునడమే పెద్ద సాహసం అనమాట. కానీ కీరవాణి మొత్తం ఆల్బమ్ అంతా కూడా హిట్స్ ఇచ్చాడు. లైక్ జాము రాత్రి జాబులమ్మ, జుంబారే ఆ జుంబరే, ముద్దు మంది బుగ్గ, అండ్ అమేజింగ్ సాంగ్ కో అంటే కోటి, వెల్ పిక్చరైజ్డ్. అండ్ శ్రీదేవిని ఇంత అందంగా తెర మీద ఫస్ట్ టైం చూపించింది రాము. దీనికి తోడు రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫీ తోడైందనమాట. దీనికి కల్ట్ స్టేటస్ వచ్చింది. సర్ప్రైజింగ్గా ఇది రిపీట్ రన్లో 100 days ఆడింది. ఓకే. ఈ సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పరేష్ రావల్ కామెడీ విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అమేజింగ్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. సినిమా సక్సెస్కి సగం ఆయన కూడా కారణం.